ఓకే. ఓకే. నీ ప్రకారం నువ్విచ్చిన ప్రకారం ఏమవుతది అంటే నీకు రూలింగ్ ప్లానెట్స్ ఏమొచ్చినాయి? నీ టైం ప్రకారం అయితే నీకు మెర్కురీ, సన్, కేతు, మూన్, గురు ఇవి వచ్చాయి నీకు ప్లానెట్స్. హలో. అవును సార్. నీ ప్రకారం నీకు మెర్కురీ నువ్వు 150 ఇచ్చావు. అవును సార్. నీ 150 ప్రకారం నీకు నీవిచ్చిన టైం ప్రకారం నీకు డే లార్డ్ వచ్చేసి నువ్వు పుట్టింది బుధవారం కదా. అవునవును, వెనస్డే. నీ లగ్నం వచ్చి లగ్నాల లార్డ్ వచ్చేసి లగ్నం వచ్చేసి నీ సింహం కాబట్టి లగ్న లార్డ్ సన్. అవును సార్. నీ లగ్నం ఎన్ని డిగ్రీలు పడింది? 14 డిగ్రీలు ఏదో పడతా ఉంది. అవును సార్. 14 డిగ్రీలు అంటే లగ్నం వచ్చేసి నీకు సింహంలో వచ్చి ఏమొస్తాయి? మకా, పుబ్బ, ఉత్తర. పుబ్బా ఓకే. సార్. పుబ్బ వస్తుంది. పుబ్బకి ఇప్పుడు సార్, మాకు పుబ్బ 14 శుక్రుడు. డిగ్రీలు అంటే పుబ్బానే కదా సార్, శుక్రుడు. శుక్రుడు. ఓకే. అవును సార్. నీది 14 డిగ్రీలు పడిందా? 14 డిగ్రీలు కాదు నీది, 4 డిగ్రీలు మకాలో ఏదో పడుతుంది. 4 మకాలో డిగ్రీలు పడుతుంది సార్. అట్ట కాదమ్మా. నీది నీది వచ్చేసి ఇది కదా. నీది చార్ట్ నువ్వు వచ్చింది 11:50 కదా. ఒంటి గంట అవును. 50 నిమిషాలు. ఉమ్. 1 గంట 50 నిమిషాలు అంటే ఆ ప్రకారం నీది 1 గంట 50 నిమిషాలు 24/4/1996. ఒంగోలు ఇచ్చాం కదా. నీది నిజామాబాద్ కదా నేను పుట్టింది. అవును. నీది 4 డిగ్రీలు ఏదో వస్తుంది. అవును, 4 డిగ్రీలు అంటే మకా సార్. అదే ఆ ప్రకారం వెళ్ళాలి మేము. అందుకనే నీకు ఇక్కడ నువ్వు పుట్టింది నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ తెలంగాణ నిజామాబాద్ తెలంగాణ. మ్మ్. నిజామాబాద్ నాగర్ కర్నూలు కాదు. నిజామాబాద్ తెలంగాణ ఇండియా ఇది కదా. నిజామాబాద్ తెలంగాణ ఇండియా. ఓకే. ఎస్. అవును సార్. అవును సార్. దాని ప్రకారం నీది ఆ, గ్రహస్థితి గ్రహస్థితిలో నీ లగ్నం వచ్చేసి 4 డిగ్రీల 12 నిమిషాలు పడుతుంది. లగ్నం 4 డిగ్రీల 12 నిమిషాలు అంటే మఖలో. ఓకే. మఖ వచ్చేసి 13 డిగ్రీల 20 నిమిషాల దాకా ఉంటుంది కాబట్టి మఖ కేతు నక్షత్రాది. సరేనా? అవునవును. సాటిస్ఫైడా? కాబట్టి నీకు కేతు అవునవును. రాశాను. నీకు కేతు. ఉమ్, నీకు లగ్న కేతు స్టార్ లార్డ్ రాశాను. పోతే ఆ 4 డిగ్రీల అది సబ్ లార్డ్ వచ్చేసి చంద్రుడు అవుతాడు. ఓకే. ఓకే సార్. సింహరాశికి తీసాను. నా దగ్గర చార్ట్స్ లో వచ్చేసి సింహరాశి సింహరాశి టౌరస్ సింహం. ఓకే. సింహం సింహం వచ్చేసి మొదటి మక్క 13 డిగ్రీల 20 నిమిషాలు. నీకు 4 డిగ్రీల దానికి వచ్చేసి ఎంత? నీ 4 డిగ్రీల మూన్ చంద్రుడు. 4 డిగ్రీల 46 నిమిషాల దాకా చంద్రుడు 40. ఉంటాడు. 4 డిగ్రీల 12 నిమిషాలు కాబట్టి చంద్రుడు. ఓకే. కాబట్టి నీకు చంద్రుడు సబ్లాడ్ రాశాను. అయిపోయిందా? నెక్స్ట్ చంద్ర రాశి లాడ్. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో మెర్కురీ చంద్రుడు మిథునంలో ఉన్నాడు. ఓకే. అవును. చంద్రుడు ఎక్కడ చంద్రుడు మిథునంలో ఉన్నాడు. చంద్రుడు మిథున రాశిలో ఉన్నాడు. మిథునానికి ఎవరు? బుధుడు. బుధుడు 24 డిగ్రీల 12 నిమిషాలు బుధుడు రాశాను. 24 డిగ్రీల 12 నిమిషాలు అంటే స్టార్ లార్డ్ ఎవరు వస్తారు? మిథునంలో 24. మిథునం మృగశిర ఆరుద్ర పునర్వసు. పునర్వసు. మృగశిర ఆరుద్ర. పునర్వసు సార్. ఆ, పునర్వసు. ఓకే. మృగశిర 2 పాదాలు అంటే 6 డిగ్రీల 40 నిమిషాలు. ఆరుద్ర తర్వాత అంటే 12. ఆరుద్ర 20 డిగ్రీల వరకు 20. ఆరుద్ర. ఆ, 20 నుంచి వచ్చేసి నీకు 3 డిగ్రీలు అంటే 10 పునర్వసు. 20 30 డిగ్రీలు. ఓకే. ఇరవై పునర్వసు డిగ్రీల సార్. అదేలే 20 డిగ్రీల చంద్రుడు 24 అంటే 20 డిగ్రీల 30 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా పునర్వసు. మృగశిర ఆరుద్ర పునర్వసు.
పునర్వసు 3 డిగ్రీలు 3 పాదాలు అంటే 20 డిగ్రీలు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు. పునర్వసు అంటే అధిపతి ఎవరు? పునర్వసు గురువు. అంటే గురు. పుష్యమికి వచ్చేసి శని, సరే. ఆశ్లేషకి బుధుడు. బుధుడు. అట్లా వాటి గురు రాశాను స్టార్ లో. సబ్లాడ్ వచ్చేసి నీది చంద్రుడు వచ్చేసి 24 డిగ్రీల 12 నిమిషాలు కాబట్టి మిథునం మిథునం అంటే 24 డిగ్రీల 12 నిమిషాలు. ఓకే, గురు స్టార్ లాడు 24 డిగ్రీల 12 నిమిషాలు. బుధ సబ్లాడ్ ఎవరు? బుధ. బుధ రాశాను. ఓకే, మెర్క్యూరీ. ఇప్పుడు ఎన్నీలో డూప్లికేసి మెర్క్యూరీ 3 సార్లు వచ్చింది. డేలాడుగా వచ్చింది, చంద్ర రాశిలాడు ప్లస్ సబ్లాడ్. అటు ఒకసారి రాశాను. సన్ ఒకసారి రాశాను. కేతు ఒక్కసారి వచ్చింది. మూను ఒక్కసారి వచ్చింది. గురు 2 టైమ్స్ వచ్చింది కాబట్టి గురు ఎక్కడ 2 టైమ్స్ వచ్చిందా? ఒకసారి వచ్చింది. గురు ఒక్కసారే వచ్చింది. గురు రాశి. ఓకే, మెర్క్యూరీ 3 టైమ్స్ వచ్చింది, ఒకసారి రాశాను. సన్ ఒక్కసారి వచ్చింది, కేతు రాశాను. మూన్ ఒకసారి వచ్చింది, గురు ఒకసారి. ఇవన్నీ నీ రూలింగ్ ప్లానెట్స్ కి ఏ మ్యాచ్ అవుతున్నాయంటే మూన్ మూన్ ఉంది, గురువు ఉన్నాడు, కానీ శాటర్న్ లేడు, వీనస్ లేడు, రాహు లేడు. అర్థమవుతుందా నీకు? ఇప్పుడు నేనేమంటానంటే నీ టైం 150 కదా నువ్వు ఇచ్చింది, దీన్ని అడ్జస్ట్ అవును చేసుకుంటా. సార్. నీ టైం వచ్చేసి 11:29కి సింహ లగ్నం స్టార్ట్, 11:28కి నీకు కర్కాటక లగ్నం స్టార్ట్ అవుతుంది, అయిపోతుంది. నేను చేసి చూసానా, గుర్తుపెట్టుకో. 11:28కి కర్కాటక లగ్నం అయిపోతా ఉంది. ఓకే సార్. కర్కాటక లగ్నం 11:29 సింహలగ్నం నీకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు సింహలగ్నం 11:29 స్టార్ట్ అయింది అంటే నువ్వు 11:50 చెప్పావు కదా, అదే కాబట్టి సార్ 1328 నుంచి చాలా అవుతుందా సార్? 13:29 నుంచి నీకు సింహలగ్నం స్టార్ట్ అవుతుంది. అంటే అవును దాదాపు సార్. నీకు 20 మినిట్స్ దాకా నీకు నువ్వు ఇచ్చిన టైం ఉంది. ఇప్పుడు నీకు రూలింగ్ ప్లానెట్స్ తో మ్యాచ్ కావాలంటే వీటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చావు అంటే ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఇంటి దగ్గర నువ్వు ప్రాక్టీస్ చేయి, రాసుకో. నువ్వు ఓకే 13:29 నువ్వు హోంవర్క్ చేసుకో ఇంటి దగ్గర. 13:29కి సింహలగ్నం స్టార్ట్ అవుతుంది. నేను చేసి చూశాను, రాసుకో. అవునవును సార్. 13:20 నీవు ఈ క్లాస్ నీకు ఇది రికార్డ్ అయింది కాబట్టి నీకు రూలింగ్ ప్లానెట్స్ నేను తీశాను. టైం నేను ఇక్కడ తీసుకున్నాను. నేను ఈ ఒంగోలు నుంచి నేను వేసాను, ఇక్కడ నుంచి చూస్తున్నాను కాబట్టి ఆ అవును సార్. టైము, నేను ఆ టయానికి చూసే టైము, నేను లొకేషన్ ఇక్కడ వేసాను. ఈ రోజు డేట్ వేసాను. అవును సార్. ఈ రోజు డేట్ ఎంత? 26 ఆగస్టు. 26 ఆగస్ట్ వేసి 2024 టైము నేను చూసే టయానికి లొకేషన్ ఒంగోలు వేసాను. చూసేవాడిని నేను కాబట్టి దాని ప్రకారం ఈరోజు డే లార్డ్ మూన్, ఎందుకంటే ఈరోజు మండే, లగ్నం వచ్చేసి జూపిటర్. లగ్నాలాడు జూపిటర్. ఎందుకు జూపిటర్ వచ్చేసిందంటే నీ లగ్నం వచ్చేసి దేంట్లో పడి, జూపిటర్ లగ్నాలాడు అంటే దేంట్లో పడి ఉండాలి? మీనం. మీనంలో పడింది లగ్నం. అవును సార్. మీనంలో లగ్నం పడింది జూపిటర్. ఆ మీనంలో లగ్నం ఎన్ని డిగ్రీలు పడిందో దాన్ని బట్టి స్టార్ లార్డ్ తీశాను, ఆ డిగ్రీలో జూపిటర్ సబ్లార్డ్ తీశాను. మరి చంద్ర రాశి ఎక్కడ ఉన్నాడు? వీనస్. వీనస్ అంటే చంద్రుడు వచ్చేసి వృషభంలో ఉన్నాడు అనమాట, అందుకని వీనస్ వేసాను, వృషభం. ఓకే, చంద్రుడు ఉన్న డిగ్రీలను బట్టి చంద్ర రాశిలో స్టార్ లార్డ్ తీసాను, దాన్ని బట్టి సబ్ లార్డ్ తీసాను. ఇవన్నీ రూలింగ్ ప్లాన్ ఫిల్టర్ చేసాను. నీ పుట్టిన టైం 1:15 ప్రకారం ఈ తీసాను. నీకు నేను ఇస్తున్నాను, నేను చెక్ చేశాను కాబట్టి 1:29కి వచ్చేసి సింహం స్టార్ట్ అవుతుంది. 1:28 వేస్తే కర్కాటకం ఉంది అంటే 1:28 దాకా కర్కాటకం ఉంది. 29 నుంచి నువ్వు సింహ లగ్నంలో ఉంది. అక్కడి నుంచి ఇది ఎక్కడ దాకా ఉంటది? సింహ లగ్నం వచ్చి 2 గంటల 12 నిమిషాలు. నీకు ఇచ్చానా టైమింగ్స్? సింహ లగ్నం ఇవన్నీ టైమింగ్స్ ఇచ్చానా? నువ్వు రాలేదు అవును సార్. అవును సార్. రాలేదు కానీ నేను విన్నా సార్, తర్వాత క్లాస్ లో చూసా. చూసావా? దానికి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట, నేను ఇచ్చున్నాను. 2 అవునవును గంటల సార్. సింహ 2 గంటల 7 నిమిషాలు. 7 నిమిషాలు.
అప్పుడు 2 గంటల 7 నిమిషాలు అంటే 2 గంటల 13:29 2 గంటల 36 నిమిషాల దాకా నీకు ఏముంటది, సింహలగ్నం ఉంటుంది. మూడు అవును గంటల సార్, అవును ముప్పై సార్. ఆరు నిమిషాల దాకా ఉండాలి సింహలగ్నం, రూల్ అది. 3 గంటల 37 నిమిషాలు వేసేవు అంటే లగ్నం మారిపోవాలి. 3 గంటల 37 నిమిషాలు, 3 గంటల అంటే 3 గంటలు 3 గంటలు అంటే 15:36 15:36 15:36 వేసాను. ఓకే, 15:36 టైం వచ్చేసి 15:36 వేసాను. అంతా ఓకే. గ్రహస్థితి లగ్న నవాంశకం ఓకే, సింహలగ్నమే ఉంది 15:36 దాకా. ఓకే ముఖేష్, సార్ చేంజ్ అవుతుంది సార్. ఇక్కడ లగ్నం చేంజ్ కాలేదు, 15:36 లగ్నం సింహమే ఉంది. సింహం. నేను చేసి ఇంకొక చూశాను ఇప్పుడు 5, 10. ఒక్క నిమిషం చూడు. ఇంకొక 5. నేను 2 మినిట్స్ 2 hours 7 seconds 7 minutes కలిపాను. 13:29 సింహం స్టార్ట్ అవుతుంది, 13:28 దాకా కర్కాటకమే ఉంది, అవును సార్. 13:29 సింహం ఉంది. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయితే 2 గంటల 7 నిమిషాలు యాడ్ చేస్తే 3 గంటల 36 నిమిషాల దాకా. ఇప్పుడు ఇది 3 గంటల 36 నిమిషాలు వేసాను నేను, లాస్ట్ టైం వేసాను, గుర్తుపెట్టుకో. అవును సార్. మూడు అవును ముప్పై సార్. ఏడు వేస్తాను 3:37 వేస్తాను. అప్పుడు ఏమవుతుందో చూడు. 3:37 ఒక్క నిమిషం తేడా చూడు. ఇప్పుడు ఏమవుతుంది, నీ టైం 3:37. ఇప్పుడు లగ్న నవాంశకుండలు 3:37 దాకా కూడా ఏముంది, సింహ అంటే లగ్నమే ఉంది. అయింది. కాకపోతే ఇంకొంచెం ఒక్క ఒక ఒక నిమిషం తర్వాత మారిపోద్ది సింహం. 3:37 అంటే 3:38 వేసాను. 3:30 అవి కొంచెం ఉంటాయిలే, సెకండ్స్ డిఫరెన్స్ ఉంటాయి. అవునవును ఆ, సార్. 3 జనన వివరములు 3:38 24 1996 లగ్న నవాంశ కుండలు. ఇంకా నువ్వు సింహలగ్నంలోనే ఉంది. మూడు ముప్పై ఫార్టీ ఎనిమిది 40 మినిట్స్ ఏంటి సార్ చేంజ్ అవుతుంది? 3:39 చూద్దాం, ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఒకటేసారి చేసుకుంటా పోతే కొద్దిగా. లగ్న నవాంశ కుండలు ఉంది, 3:40 వేద్దాం. 3:40 ఒకటి సబ్మిట్. లగ్న నవాంశ కుండలు ఇప్పుడు 3:40 చేంజ్ ఒకటి అవుతుంది. వేసి 3 లగ్న కన్యకు వచ్చింది. 40 కూడా మారకపోవచ్చు. నేను టైం ఎంత వేసాను, 3:41. 3:40 తర్వాత 3:40 గ్రహస్థితి, గ్రహస్థితి కదా, లగ్న నవాంశ కుండలు కాదు. 3:40 లగ్న నవాంశ కుండలు రాసుకో. 3:39 దాకా సింహ అంటే లగ్నం ఉంది. 13:29 నుంచి స్టార్ట్ అయ్యి 2 గంటల 7 అంటే 3:36 కదా, ఇంకొక 3 నిమిషాలు పైకి ఉంది. ఓకే, 15:39 దాకా ఉంది. ఓకే, 15:40 అవును సార్. వేస్తే 15:40 వేస్తే నీకు కన్య వస్తుంది. 15:40 అవును వేస్తే సార్. కన్య వస్తుంది. కాబట్టి ఇక్కడ 15:40 కన్య. కాబట్టి 15:39. ఓకే, ఓకే సార్. యాజ్ పర్ 2 గంటల 7 నిమిషాలు యాడ్ చేస్తే 36 దాకా రావాలి, కానీ ఇంకొక 2-3 నిమిషాలు ఉంది. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం 1:50 ప్రకారం నీ రూలింగ్ ప్లానెట్స్ తో మ్యాచ్ కానప్పుడు ఏం చేస్తావంటే 1:50 నుంచి సింహ లగ్నానికి 1:50 ఇంకొక 5 నిమిషాలు అటు తగ్గించుకుంటా తగ్గించుకుంటా వేసి అవన్నీ తీసి ఇంటి దగ్గర నేను చెప్పిన ప్రకారం నేను వీడియో చేసి చెప్తున్నాను, ఫస్ట్ టైం రెక్టిఫికేషన్. ఆ ఓకే సార్. అలా మ్యాచ్ చేసుకుంటా టైం వెనక్కి వెళ్ళు. ఇటు వస్తావు, స్టార్టింగ్ పాయింట్ రా. నీ లగ్నం స్టార్ట్ అదే అవుతుంది ఎక్కడి నుంచి, 13:29 కదా. 13:29.
13:50 నుంచి 13:45 40 అట్లా చేసుకుంటా వచ్చి నీ టయాన్ని భర్త టయాన్ని అవి రూలింగ్ ప్లానెట్స్ అంటే మనము ఈ రోజు టైం వేసుకొని తీసుకున్నవి రూలింగ్ ప్లానెట్. ఏ రోజైతే మళ్ళీ నేను యాజ్ ఎస్ట్రాలజర్ నేను చూస్తున్నానో, యాజ్ అన్ ఎస్ట్రాలజర్ నేను ఏ రోజైతే చూస్తున్నానో ఆ రోజు వచ్చే అవన్నీ కూడా రూలింగ్ ప్లానెట్. డే లార్డు, నీ లగ్న లార్డు, లగ్న సబ్లా సబ్లా స్టార్ లార్డు, సబ్ లార్డు, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, రాశి లార్డు, ఆ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్ర లార్డు, సబ్ లార్డు, అవన్నీ కలిపితే వచ్చేది నీ రూలింగ్ ప్లానెట్. ఏ రోజు మళ్ళీ రేపు వస్తే మళ్ళీ రేపు డేట్ వేసుకొని రేపు చేంజ్ చేసుకుంటే మళ్ళీ రేపు వస్తాయి సార్. రేపు రూలింగ్ ప్లాన్ మళ్ళీ చేంజ్ అవుతుంది. ఒక క్లయింట్ నీ దగ్గరికి వచ్చి లేకపోతే నీకు ఫోన్ చేసి సార్ నా బర్త్ టైం చేయండి అన్న ఆ టయానికి నువ్వు చాట్ వేస్తున్నప్పుడు నువ్వు కూర్చున్న లొకేషన్ ని బట్టి వేసుకొని చాట్ని నీ లొకేషన్ వేయను నేను, ఎందుకంటే నేను నా లొకేషన్ లో చూస్తున్నాను. నువ్వు నా దగ్గరికి వచ్చినట్టే కదా. నువ్వు అవునవును సార్. ఇప్పుడు ఒక అస్ట్రాలజీ దగ్గర ఒక మనిషి వెళ్తాడు, నడుచుకొని వెళ్తాడు, ఆ అవునవును సార్. లొకేషన్ వేస్తాను. నువ్వు రాకపోయినా నువ్వు అక్కడి నుంచి ఫోన్ చేసావంటే నా దగ్గరికి నువ్వు కనెక్ట్ అయినట్టే కదా. అప్పుడు నా లొకేషన్ నీ లొకేషన్ నేను కదా చూస్తుంది. అవునవును సార్. నువ్వు నా నుంచి వచ్చినా లేకపోతే అక్కడి నుంచి ఫోన్ చేసినా నా దగ్గరికి వచ్చినట్టే నేను కన్సిడర్ చేస్తాదని. అవును సార్. కాబట్టి నా వేసుకొని అవి రూలింగ్ ప్లానెట్స్ రాసుకొని నీ బర్త్ టైం ప్రకారం వచ్చిన ప్లానెట్స్ చూసుకుని కలవకపోయినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా ఒకటి వస్తుంది. ఇందులో రెండు విషయాలు వస్తాయి. ఒక మనిషి తను ఇచ్చిన స్టార్టింగ్ టైము ఎండ్ టైంలో ఈ రెండు టైంలో వచ్చేసి ఒకే లగ్నంలో పడితే ఈ ప్రొసీజర్ లో ప్రాబ్లం లేదు. ఒక్కోసారి నువ్వు ఇచ్చిన స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం ఈ రెండు కలిసి ఏమవుతాయంటే రెండు లగ్నాలు వస్తాయి. ఉదాహరణకి నువ్వేమంటావు అంటే ఇప్పుడు నువ్వు ఒకసారి నేను అంటావు సార్ నేను 1-2 మధ్యన పుట్టుంటానేమో అంటావు. ఓకే సార్. అర్థం. ఇప్పుడు 1-2 అర్థమైంది మధ్య సార్. అంటే నీకు 129 కి 129 కి నీకు సింహం స్టార్ట్ అవుతుంది. నువ్వేమంటున్నావు నాకు ఒకటి నుంచి రెండు మధ్య నీకు నీకే కన్ఫ్యూజన్. అప్పుడు అవును ఒకటి సార్. నేను వేసి ఏమవుతుందంటే కర్కాటకం వస్తుంది. అవును సార్. ఎండింగ్ టైం రెండేసి చూస్తేమో సింహం వస్తుంది. నువ్వు చెప్పిన సింహం స్టార్టింగ్ అండి. టైం కర్కాటకం అంటే రెండు లగ్నాలు వస్తాయి. ఇలాంటి టైంలో ఏంటంటే వేరే ప్రొసీజర్ చేయాలి. నువ్వు ఇచ్చిన టైము స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం రెండు కలిసి ఒకే లగ్నం వస్తుంటే సింపుల్ ప్రొసీజర్ ఇది. ఉమ్. మళ్ళీ అది ఇంకో క్లాస్ లో చదువుదాం. ఏది బీటీఆర్ ని రెండులో ఇచ్చిన క్లయింట్ ఇచ్చిన రెండు టైమింగ్స్ స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం అతను అన్నాడు నాకు సార్ 1-2 మధ్య నేను పుట్టుంటానేమో అని నాకు డౌట్ ఉందంటే ఒకటి నేను వేసి చూస్తే 1 గంట వేస్తే అది వృషభ లగ్నం సారీ కర్కాటకం వస్తుంది. రెండు ఎండింగ్ టైం వేస్తే సింహ లగ్నం. అప్పుడు రెండు లగ్నాలు వస్తాయి. అట్ట కాకుండా అతను నాకు నేను సార్ 1:30 నుంచి 2 మధ్యన పుట్టుంటాను అన్నాడు అనుకో. 1:30 నుంచి 2 1:30 వేస్తే సింహమే వస్తుంది. చేంజ్ అయిపోతుంది. 2 సింహమే వస్తుంది 1:30కి. 2కి వేసిన 1:30కి సింహం సింహం. కదండి. ఇది 129 స్టార్ట్ అవుతుంది కదండి ఇది. అవునవును సార్. అప్పుడు 1:30 అతను అన్నాడు 1:30 నుంచి నేను రెండు మధ్యలో ఈ అరగంటలో కొంచెం నాకు డౌట్ సార్ ఈ మధ్యలో పుట్టుంటానంటే నాకు లేదు 1:30 నుంచి 2:30 అన్నాడు అనుకో. 1:30 వేసినా నాకు సింహ లగ్నం వస్తుంది. ఎండింగ్ టైం 2:30 వేసిన సింహ లగ్నం ఒకే లగ్నం వచ్చి సింహం. నాకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఉమ్. నీకు ఒకే లగ్నంలో వస్తున్నావు నువ్వు నీ ప్రకారం ఏం చేస్తావు అంటే 129కి నీ లగ్నం స్టార్ట్ అవుతుంది 1:50 కదా. 1:50 నుంచి 129కి దగ్గరగా వస్తూ ఉండు. 150 వేస్తే 148 145 అప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్ తో మ్యాచ్ అవుతుంది చూడు. లేదు అంటే 140కి రా, రూలింగ్ ప్లానెట్స్ మ్యాచ్ అవుతున్నాయి చూడు. 135కి రా, మ్యాచ్ అవుతున్నాయి చూడు. ఎక్కడ నీకు మ్యాచ్ అవుతుందో దాన్ని దాన్ని డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రూలింగ్ ప్లానెట్స్ కి మనకు ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు అది కరెక్ట్ టైం అని అది మనం సర్టిఫికేట్ అని కావాలి. వీళ్ళు కృష్ణమూర్తి చెప్పాడు. కృష్ణమూర్తి ఎందుకంటే కృష్ణమూర్తి బర్త్ టైం రెక్టిఫికేషన్ ఎందుకు చేశాడు అంటే నువ్వు వేదిక ప్రకారం వెళ్తే ఈ తలకాయ నొప్పి ఏమి ఉండదు. ఒక రాశి 30 డిగ్రీలు వీళ్ళు ఏంటంటే సబ్లాడ్స్ తీస్తున్నారు. ఆ పోతే ఇంకో విషయం క్లాస్ స్టార్టింగ్ లో చెప్పాను నువ్వు వచ్చావు లేదు. ఒకవేళ నీ సబ్లాడ్ 7th ఏడో ఏడో స్థానం సబ్లాడు, వివాహ స్థానం సబ్లాడు 2, 7, 11 ఏదో ఒక స్థానాన్ని సిగ్నిఫై చేస్తే వివాహ యోగ్యత ఉంటుంది. ఏదో ఒక్క స్థానం చేస్తే ఒకవేళ
స్థానం సబ్లాడ్. 2ని 7ని 11 దేన్ని చేయటం లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు ఏం చేయాలి? వివాహం లేదని చెప్తావా? కాదు. నక్షత్రాలు ఆడు తీసుకో నెక్స్ట్. ఓకే. నక్షత్రాల ఆడు వచ్చేసి 2, 7, 11లో ఏదో ఒక స్థానాన్ని చేస్తే వివాహ. ఒక్కోసారి నక్షత్రాల ఆడు కూడా పనిచేయదు. అప్పుడు ఏం చేయాలి? రాశిల ఆడు. అంటే కేపీలో ఇట్లా చెప్పుకున్నాడు. ప్రియారిటీ ఫస్ట్ సబ్లాడ్. సబ్లాడ్ కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ రాశిలో కాదు నక్షత్రాల ఆడు. నక్షత్రాల ఆడు కాకపోతే రాశిల ఆడు. రాశిలో ఈ మూడిట్లో ఏదన్నా కూడా సిచ్యువేషన్ ఉంటేనే కంపల్సరీ మ్యారేజ్ ప్రామిస్, లేదంటే లేనట్లే. ఫస్ట్ ప్రియారిటీ అతను చెప్పేది తప్పనిసరి ఏదో ఒకటి అవుద్ది. అవి కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఆ, అవును సార్. అతను చెప్పేది నెక్స్ట్ సబ్లాడ్ చూడు. అది కాని పక్షంలో 2, 7, 11 ఏ స్థానానికి కూడా సిగ్నిఫై చేయకపోతే నెక్స్ట్ నక్షత్రాలు అటు అవుతుంది. కొంతమంది సబ్ లార్డ్స్ చూస్తారు. అది వేస్ట్. ఎందుకంటారా? అది ఇంకా నీకు చాలా అక్యురేట్ కావాలి. ఎన్ని నీకు సబ్లాడ్కి చాలా టైం మనకి మ్యాచ్ కాదని ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది. వీళ్ళు కరెక్ట్ గా టైం ఇస్తున్నారా లేదా అనేది డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే. ఓకే సార్. ఓకే అయితే జై హింద్. ఎవరెవరు ఉన్నారు? అందరు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే జైన్ సార్. నో ప్రాబ్లం. ఎవరెవరు ఉన్నారు క్లాస్ లో? సార్ కనెక్షన్ నేను చెప్పండి సార్. ముని ముని సార్ ఉన్నాడు పాపం. సార్ మీ ప్రాజెక్ట్ అయిపోయిందా? పాపం ఫ్రీ అయ్యారా లేకపోతే? లేదు లేదు, ఓకే ఓకే సార్. ఓకే సార్. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అయితే మీరు నాకు ఈరోజు క్లాస్ అంటే చెప్పండి నాకు. సార్ ఈరోజు మండే కుదరదంటే మీ ప్రకారం నేను టైం చేంజ్ చేస్తాను. ఎందుకంటే అది టాపిక్ లో పాపం టైం స్పెండ్ చేయలేరు. మనం ఏమో నా షెడ్యూల్ ప్రకారం ఒకసారి నేను ఒక టైం ఇచ్చాను మండే పెడతాను. అదే ఆయన సార్. ఒకసారి జనరల్ మేనేజర్ అని చెప్పాను, యూనియన్ బ్యాంక్ రిటైర్ అయిన ఆయన అన్నాడు నాకు వెడ్నెస్డే పెట్టండి సార్ నాకు అన్నాడు. అవునా? ఓకే. సార్ ఆయన Wednesday ప్రకారం పెడదాం అనుకున్నాను. ఈ రోజు ముఖేష్ అడిగాడు సార్ క్లాస్ పెడతారా అంటే ఏమో వీళ్ళు వస్తారేమో, అది మిమ్మల్ని అందరిని అడిగి వెడ్నెస్డే మేడము పెట్టండి. పాపం నన్ను 2 days నుంచి అడుగుతున్నారు సార్. ఆ, ఇంకా సరే ఇంకా ఏమో సరే ఇంకా మేడం సరే అనేసి ఇంక నేను ఇంకా ఓకే చెప్పాను. అంటే నేనేం చెప్పానంటే ఆయన రమణమూర్తి నేను విశాఖపట్నం నుంచి వస్తాడు క్లాస్ ఓకే. కి. ఆహా. ఆయన ఒకసారి రిక్వెస్ట్ చేశాను సార్ బుధవారం పెట్టండి సార్ క్లాసు అన్నాడు. ఉమ్. సార్ నాదే ఉంది, మీ అందరికి ఇష్టం అయితే బుధవారం పెడతాను. నేను నేను ఒక ఓకే సార్, అనుకున్నాను నో ప్రాబ్లం. నాది సాటర్డే అంటే 3 రోజులేమో ప్రోగ్రామింగ్. ఈ మధ్యలో అనుకున్నప్పుడు నాకు కొంచెం ఫీల్ అయ్యి వీళ్ళు కొంచెం ఏదో పాపం సొసైటీలో ఇలా జరుగుతూ ఉన్నాయి, వీళ్ళకి కరెక్ట్ గా వీళ్ళకి చేయటం లేదు. సరే ఈ స్టూడెంట్స్ అడిగారు కాబట్టి దీన్ని కూడా చేద్దామని ఒక సోమవారం డిక్లేర్ చేశాను. మీతో ఓకే. పరిచయాలు అయిన తర్వాత సోమవారం చేస్తా చేస్తా ఉండి ఏదో ఉమ్. అడిగితే ఎక్స్ట్రా కూడా చేద్దాం అనుకుంటే పాపం ఈయన కనెక్ట్ అయ్యి నాకు బుధవారం కంఫర్ట్ గా ఉంటుంది అంటే సరే వీళ్ళందరూ ఇష్టపడితే బుధవారం పెడదాం సార్, సోమవారం బదులు దాని ఏముంది అన్నారు. ఓకే మరి ఈరోజు ఓకే. పెట్టేసాను. నో ప్రాబ్లం. ఆయన రేపు బుధవారం ఆయన అంటే మీరు అందరికి ఉంటే చూసి పెడతాను, అందరికి ఇష్టం అయితే. లేకపోతే నెక్స్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత నెక్స్ట్ బుధవారం మండే ఉహు. కాకుండా చేద్దామా? ఓకే ఓకే. అంటే ఎంజాయ్ చేద్దాం. బుధవారం బుధవారం పెడదాం సార్. మండే మార్చేద్దాం అంటారు. అతను అడిగింది బుధవారం ఉమ్. నాకు వీలుగా ఉంటుంది అంటే క్లయింట్ కోసం నన్ను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కానీ ఆ ఓకే రోజు ఓకే. మీకు కూడా ఉండాలి. సరే సార్, అట్లా అదేంటో పెట్టుకుందాం సార్. అట్ట కాదు సార్ మెజారిటీ సార్ ఇప్పుడు సార్ ముని సార్ ఎప్పుడు ఫ్రీ అయితే ఆ రోజు చెప్పమనండి సార్, ఆ రోజు జాయిన్ అయిపోదాం. ఎందుకంటే ముని సార్ దగ్గర రికార్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ముని సార్నే ఫాలో అవుదాం సార్. అయ్యో ముఖేష్ అదే గారు అట్లా కరెక్ట్. ఏం లేదు. రికార్డింగ్ ఆప్షన్ అంటే నేను ఎప్పుడు ఎనీ టైం రెడీ. ఎందుకంటే నేను ఆఫీస్ సిస్టమ్ వాడుకుంటాను, ఇబ్బంది లేదు. అట్లా ఏం లేదు, మీరు ఇది ఎప్పుడంటే మీరు మీకు అప్పుడు రెడీ సార్. నేను సరే మీకు ఎక్సెల్ క్లియర్ అయిందా? ఎక్సెల్ ఇంకా మీకు నాకు కొంచెం ఉన్నాయి సార్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో. అంటే మీరు ఒక రోజు నాకు టైం ఇవ్వండి, ఆ రోజు క్లాస్ చేసి మీకు అది అదే క్లియర్ సార్, ఇంకా చేస్తా. అదే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకుంటే ఒకరోజు ఎక్సెల్ మొత్తం క్లియర్ చేద్దాం అనేసి నేను. నేను ఎప్పుడైనా ఫ్రీ. అవునా? నైట్ అంటే కొంచెం ఎందుకంటే ఆ రోజు అంటే అంటే ఏదో ఎట్లా అంటే సార్, ఉంటుంది. ఇట్లా కాకుండా ఒక రోజు కొంచెం ఈవినింగ్ అట్లా పెట్టుకుందాం సార్, కొంచెం ఎర్లీగా పెట్టుకుందామని. మీరు టైం మీకు అవుతుందా? చెప్పండి మీకు మీకోసం. ఫ్రీ అవుతుందా? వీలవుతుందా? ఏం చెప్పండి ఏ టైం కావాలి మీకు? నేను ఒక మామూలుగా అయితే ఇండియా టైమింగ్ ఒక 6-6:30 అట్లా పెట్టుకుందామా సార్? 7 అయినా నో పర్లేదు. ప్రాబ్లం. ఒక రోజు మీకోసం అంటే 7 ఒక్క రోజే సార్. నో ప్రాబ్లం.
మీరైతే మధ్యలో నన్ను ఎందుకు అడగలేదు అయితే నీకు ఒక రోజు నేను ఎక్కడంటే రికార్డింగ్ చేసి అదే పంపిస్తాను సార్, మీరు ఇంకా సార్ ఆల్రెడీ మీరు ఆ క్లాసెస్ సాఫ్ట్వేర్ క్లాసెస్ తోటి బిజీగా ఉన్నారు. మధ్యలో మళ్ళీ ఈ క్లాసు, ఇంకా మీకు అసలు టైమే ఉండట్లేదు. ఆ, చూస్తున్నాను నాకు కదా మీ తెలియదు వీడియోస్ కదా. డైలీ మీరు అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. అంటే నాది చాలా ప్యాషనేటెడ్గా ఉంటుంది నా లైఫ్. అదే అదే కసి సార్. కసి యాక్చువల్గా నాలంటాడు మనిషి దొరకడు. సార్ నేను నాకు స్టూడెంట్స్ యాక్చువల్గా లో అక్టోబర్లో నాది వెకేషన్ ఫిక్స్ అయింది సార్. ఆ, అక్టోబర్లో అక్కడి నుంచి వెకేషన్. కదిలించారు ఇంటికి ఇవ్వమంటున్నారా? లేదు కోయిట్ సార్, నుంచి ఇదే లేదు సార్, వెకేషన్ ఓన్లీ. ఇంకో వొకేషన్ అంటే సెలవులు ఇస్తారు మీకు. అవును సార్, అవును. 1 మంత్ హాలిడే 1 మంత్ హాలిడేస్. అవును సార్. 1 మంత్ ఇచ్చేసి మళ్ళీ పిలుస్తారు. అవును సార్, వన్ మంత్ వస్తాను సార్. నేనేం చూస్తున్నా అంటే యాక్చువల్ గా నాలాగా స్టూడెంట్, నేను ఉమ్, కొంతమంది స్టూడెంట్ తయారు చేయాలని చూస్తున్నాను నేను. సార్. నా నాలెడ్జ్ అంతా వాళ్ళకి సాఫ్ట్వేర్ సైడ్ నింపి నాలాగా ఒక మార్కెట్ లో రిలీజ్ చేయాలి, అతన్ని మంచి శాలరీ సంపాదించాలి. ఉమ్, పోతే బ్లడ్ రిలేషన్ కాకుండా బయట వాళ్ళు డెవలప్ చేసి చూడాలి అవును సార్. సంతోషంగా. ఓకే ఓకే సార్. అంటే స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, ఉమ్, స్టూడెంట్స్ వాళ్ళు అంత అంత ప్యాషనేటెడ్ గా కసిగా ఉండి, నేనైతే 4 గంటలు కూర్చున్నా నాకేం ఉండదు క్లాస్. వాడు అదేలేండి. అరగంట కూర్చొని క్లాస్ పెట్టి వెళ్ళిపోతారు. ఆ, అదే సార్. అట్లా ఉంది. అంటే అంత నేర్చుకోవాలి. కానీ అన్ని ఏం చేస్తున్నా అంటే వాళ్ళకి అన్ని రికార్డింగ్ చేసి పెట్టేస్తా ఉన్నాను, ఎవరెవరు ఉపయోగపడతాయి అదే సార్, క్లాసెస్. నెట్లో ఆ ఉంటే పాత టాపిక్. ఉపయోగపడతాయి కదా సార్, అందరు చూస్తారు. అదే రీజన్ ఏంటంటే బుక్స్ రాసే రోజులు పోయినాయి. అదే సార్. ఇప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. మనం అవును. మనిషి ఏమంటే అతనికి లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోద్ది తెలియదు. అప్పుడు ఈ జ్ఞానాన్ని అంతా మనతో తీసుకెళ్తే ఉమ్, పూడ్చటమో కాల్చటమో జరిగిపోద్ది. అదే నువ్వు ఇచ్చిపోతే ఎవరికో ఉపయోగపడుతుంది కదా అవునవును సార్, కరెక్ట్ సార్. అన్న కాన్సెప్ట్. ప్రతి మనిషి చేసేది అదే. వీళ్ళందరూ బుక్స్ మొదట్లో అందుకే ఉమ్, రాశారు. మన మన పురాతన మన యాన్సిస్టర్స్ తాళపత్రాల మీద వాళ్ళ జ్ఞానాన్ని అంతా ఎందుకు ఇచ్చారంటే, ఈ రోజు ఆ తాళపత్ర గ్రంథాలు ఎంతో మంది చదువుతూ ఉంటారు. ఉమ్, ఉమ్, వాళ్ళు ఇప్పుడు అతను ఆలోచించకుండా నాతో పాటు తీసుకెళ్దాం అంటే అంత మహాజ్ఞానం అతనితోనే అయిపోద్ది కదా. అంత అందుకని ఇదంతా నీకు తెలిసింది నువ్వు చెప్పి వెళ్ళటం చెప్తా అదే ఉంటారు అదే అనమాట. సార్. ఉమ్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే యూట్యూబ్ లో క్లాసులు రికార్డ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి పెట్టినవి ఉమ్, ఉమ్, రకరకాల టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ ఉండొచ్చు, సోషియాలజీ ఉండొచ్చు, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, అవును సార్. ప్రోగ్రామింగ్ ఉండొచ్చు, అగ్రికల్చర్ ఉండొచ్చు. ఎవరికి తెలిసిన టాపిక్ వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. మెటరాలజీ అని, సెలెస్టియల్ బాడీస్ అని, యూనివర్స్ గురించి, ఉమ్. స్పేస్ సైన్స్, సార్, రాకెట్ సైన్స్. ఏదైనా ఒక మనిషికి వర్క్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోవాలి సరే, అది ఎంత పెద్ద పని అయినా సరే, ఏదైనా సరే విత్ ఇన్ సెకండ్స్ లో కావాలా, అలా అయిపోయింది. సెకండ్స్ లో అంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్, ఇప్పుడు అంత ఫాస్ట్ గా ఉంది. ఓకే, సరే ముఖేష్, నువ్వేం చేస్తావంటే నేను ఇచ్చిన నీకు ఒక హింట్ ఇచ్చాను కదా, నీకు 13/29 నుంచి నీ లగ్నం స్టార్ట్ అవుతుంది. ఆ అదే సార్, రేపు అక్కడి నుంచి దాన్ని రేపు మార్నింగ్ నుంచి నేను అది కనిపెట్టి దాన్ని స్క్రీన్ షాట్ మీకు పెడతా సార్. దాన్ని టైం నో డౌన్ చేసి రూలింగ్ పార్ట్ ని ప్లస్ ఈ లగ్న ప్లానెట్ ని రెండుని మ్యాచ్ చేసి మీకు నీ మళ్ళీ వాట్సాప్ లో పంపిస్తా సార్. టైం అట్లా అడ్జస్ట్ చేసుకుంటా నీది లక్కీలీ ఏంటంటే నీ ఇచ్చిన టైం అంతా కూడా ఆ ఒకే లగ్నంలో వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. కొంతమంది అవును మనకి సార్. ఏంటంటే తెచ్చిన స్టార్టింగ్ టైం ఒక లగ్నంలో పడుద్ది, ఎండింగ్ టైం అప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట. నీకు అంత అవును. కన్ఫ్యూజన్ లేదు కదా. నీకేమనిపిస్తుంది నీ బర్త్ టైం ఎట్లా ఉంటది అనేసి వెనక నాకు ముందు తెలిసి అవుతుందా? కంపల్సరీ అయితే సార్ 140, 145, 130 ఈ మధ్యలో ఉంటాయి అనుకున్నా సార్. 130 నుంచి 145 మధ్యలో ఉంటుందని అనుకుంటున్నా. రేపు అంటే అది మార్నింగ్ చూడాలి సార్. అది 15 మినిట్స్ కాబట్టి 15 మినిట్స్ చేసేయి అట్లాగా, సరేనా? అది. ఓకే సార్. సార్ నేను ముని సార్ని యూట్యూబ్ లోనే కలిసిన సార్. ముని సార్ కూడా ఫోన్ చేసిన, నేను ఇంతకుముందు మాట్లాడిన. ముని సార్ కూడా చెప్పింది నాకు కొంచెం. అవునా? ఓకే. ఆ, సార్ నేను వాట్సాప్ లో ఫోన్ చేసిన సార్, మీకు మళ్ళీ నేను పెట్టా సార్. అవునా? ఓకే ఓకే. వాట్సాప్ లో నేను ఇప్పుడు కూడా మీకు నా దగ్గర నంబర్ సేవ్ ఉంది సార్. అందుకోసమే మీకు ఆ రోజు మళ్ళీ నేను పెట్టినా, మీరు చూస్తా అన్నారు. మళ్ళీ మళ్ళీ మళ్ళా మీ దగ్గరికి రెస్పాన్స్ లేకపోగానే మీరు బిజీ ఉన్నారేమో అనుకున్నా సార్ నేను. అవునా? ఓకే, వెరీ నైస్.
ఓకే. ముఖేష్ ఏమో దుబాయ్ నుంచి, మునీర్ సార్ ఏమో కువైట్ నుంచి, నేనేమో ఓకే. ఇండియా నుంచి. ఎస్. ఓ, సార్ చాలా గొప్ప. ఆల్మోస్ట్ ఆల్ ఉమ్, అదే సేమ్ వాట్సాప్ ఫోటో ఉంది సార్. మీరు నేను ఆ రోజే గుర్తుపట్టిన. నేను ఒకసారి వాట్సాప్ లోనే చెప్పారు సార్, ఇంతకు ముందు బెంగళూరు నుంచి మాట్లాడారు సార్, నాకు ఇట్లా నేను దుబాయ్ వచ్చిన సార్ అంటే, ఓకే. ఓకే. అవునా అవునా అని ఆ, మీరు ఇప్పుడు వేదిక్ వేదిక్ చెప్తాను కూడా చెప్పారు సార్ అది. మనకి కువైట్ కి దుబాయ్ కి ఇక్కడ ఇండియాకి ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ కదా. ఇప్పుడు 10 అవుతుంది, 9:58 అయింది సార్ నాకు జస్ట్ అక్కడ. సెవెన్ సార్ థర్టీ దుబాయ్ ఇదో సార్, ఇండియాకు దుబాయ్ కి 1.5 అవర్ డిఫరెన్స్ ఉంటది. కువైట్ కు దుబాయ్ కి 1 అవర్ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇక్కడ 8:30 అవుతుంది ఇప్పుడు. మీకు 8 అంటే మేము ముందు వెళ్ళిపోతున్నాం అయితే. అవును సార్, ఇండియా ముందు మీరు అవును సార్, ఎందుకు ముందే ఉంటుంది సార్. ఓకే, నేను ఇప్పుడు 10 కాబోతుంది. నీకు 1 అవరా దుబాయ్కి ఇండియాకి డిఫరెన్స్? 8:30. 1.5 అవర్ సార్, మాకు వన్ అండ్ 8:30 హాఫ్ అవర్ అవుతుంది సార్. 8:30 నాకు అప్పుడు సెవెన్ కువైట్. థర్టీ సార్. కువైట్ నాకు 7:30. అబ్బో, 7:30. 7:30 అంటే 2.5 అవర్స్ డిఫరెన్స్ ఉంది టూ అండ్ కువైట్ హాఫ్ కి. అవర్స్ సార్ ముని సార్, మీ చెప్పండి. సార్ మీ దుబాయ్ కి సార్ వాట్సాప్ నంబర్ ఇదేనా సార్? ఇది ఈ 8105505528 ఆ, 288. ఏంది వాట్సాపా? వాట్సాప్ సార్ 8105505528. నో నో, అది కాదు. అది కాదా సార్? అది కాదు. 8097376946. ఎందుకంటే ఫోటో సేమ్ ఉంది సార్. మీరు మీరు వచ్చిన ఫోటో ఇది, ఓకే. అలా అని. ఓకే, నేను నెంబర్ చేంజ్ చేశాను ఇప్పుడు. అంతకుముందు వేరే నెంబర్ ఉంది. ముఖేష్, ఈ రోజు అవునా నేను సార్? చాలా టాపిక్స్ అనుకున్నా. ఈ రోజు నవాంశ చాట్ చేద్దాము, వెస్టర్న్ ఆస్పెక్ట్స్. ఆ రోజు నువ్వు అక్కడే వచ్చావు, వీళ్ళు రాలేదు కదా, సార్ అందుకని యాక్చువల్గా మనం వేదిక ఇంకా అవునవును ఫుల్ సార్. గా కంప్లీట్ చేయలేదు సార్. వేదిక వెళ్తుంటాయి సార్ టాపిక్స్. ఇది పెద్ద మహాసముద్రము. నేను కొంచెం కొంచెం పట్టుకొని వస్తా ఉన్నాను ఇప్పుడు. మొన్న ఒకసారి వెస్టర్న్ ఆస్పెక్ట్స్ చెప్పాను నేను, ముఖేష్ వచ్చాడు ఆ రోజు. అది మళ్ళీ చేద్దాం అనుకున్నాను వెస్టర్న్ ఆస్పెక్ట్స్ ని. మళ్ళీ వేదిక్ D9 చాట్ చాలా ఇంపార్టెంట్, అందుకని నవాంశ చాట్ చేద్దాము. కుజదోషం ఏంటో సార్ ఒకటి వస్తుంది తెలీదు, టాపిక్. వేదిక్ కి కనెక్ట్ అయినంతగా కేపీ కనెక్ట్ కాలేకపోతున్నాం సార్. ఏపీఏ కనెక్ట్ కావాలి, మీరు కానీ కనెక్ట్ కావాలి. కానీ ముని సార్, వేదిక్ అంటే నీకు కేపీ యాక్యురేట్ ఫలితాలు ఇస్తారు సార్ 100%. మోర్ ఓకే. దెన్ 99% కంపల్సరీ నీకు ఈవెంట్ ఈ టైంకి అయిపోతుంది అంటే కంపల్సరీ అయి తీరుతుంది అంతే. ఓకే. సార్ మీరు బర్త్ టైం కరెక్ట్ గా మీరు ఇచ్చారంటే, బర్త్ టైం కరెక్ట్ గా ఉండాలి ఏపీకి. ఓకే. ఓకే. బర్త్ టైం కరెక్ట్ గా వాళ్ళు చెప్పారు అంటే అక్యురేట్ గా మీరు ప్రిడిక్షన్ చేయొచ్చు. ఏపీ అంత ఓకే. పర్ఫెక్ట్ అనమాట. మీరు అతని సార్ గురించి చాలా నాది ఇట్లనే వేరే దగ్గర ఇస్తే డీటెయిల్స్, ఆయన ఆయన చార్ట్ చూసి నీకు ఫస్ట్ కూతురు పుట్టింది కదా అన్నారు సార్. 100% కూతురు పుట్టింది. జస్ట్ చార్ట్ చూసి టైం అడ్జస్ట్మెంట్ చేసి చెప్పింది సార్. 1:35కి వేసింది. వేదిక్ లో కూడా చెప్పేయచ్చు, అట్లా కాదు. వేదిక్ లో కూడా చెప్పొచ్చు. నేను చెప్తున్నా. కానీ మీరు బాబు పాప చెప్పొచ్చు. వేదిక్ కృష్ణమూర్తి కానీ వేదిక్ కొంచెం యాక్యురేట్ వస్తలేదని అనుకుంటున్నా నేనైతే. కేపీఏ మాత్రం 100% అని అనుకుంటున్నా. వస్తుంది కావచ్చు, కానీ ఇంకా దాంట్లో కూడా లోతులా గోవలే కావచ్చు సార్. కారకత్రాలు, గ్రహాలు, కాంబినేషన్, ప్లానెట్, స్టార్. ముఖేష్ కాకపోతే గారు, కేపీలో ఇప్పుడు దుబాయ్లో ఏ కంపెనీ అండి మీరు? నాది టాక్సీ డ్రైవర్. అవునా, ఓకే. నేను ఇంతకుముందు దుబాయ్లో ఉన్నాను నేను. ఎక్కడ ఉన్నావు? దుబాయ్లో? దుబాయ్లో దుబాయ్లో ఒక ఏరియాలో, నాకు ఏరియా పేరు గుర్తులేదు. ఎక్కడ బిజినెస్ బే దగ్గర. అదే నేను ఇక్కడ నాకు 1 స్టేషన్, నెక్స్ట్ స్టేషన్ బిజినెస్ పై. అవునా, ఓకే. ఓకే. బిజినెస్ బేలో అక్కడ బుర్జ్ ఖలీఫా దగ్గర నేను 2 years ప్రాజెక్ట్ చేశాను అక్కడ. అచ్చా అచ్చా. ఓకే, తెలుసు నాకు ఏరియా, తెలుసు అది. ఓకే. ఓకే సార్, ఇంకేం సార్, డిన్నర్ అయింది సార్ మీది? డిన్నర్ చేస్తా. నేను లేట్ అవుతుంది నా డిన్నర్స్. నా టైమ్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నిద్రపోయేది కానీ తినే దగ్గర అవును. నుంచి. నేను ఎట్లా ఉంటదంటే, మీరు అసలు తట్టుకోలేరు ఈ షెడ్యూల్స్. నా బ్రేక్ఫాస్ట్ ఒక్కోసారి మాకు మీకు అందరికీ అన్ని నేర్పించాలి జీవితంలో. ఏంటంటే అదే సార్. టైం టైం సార్ మేము ఆర్మీ నుండి వచ్చింది కాబట్టి టైం పని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ టైంకి చేయాలనుకుంటే అదే టైంకి చేస్తారు అంతే సార్. అది కాదు 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 టైంలో అంటే నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ 11కి తిన్నాను అనుకోండి, రేపు 9కి తింటాను, ఎల్లుండి వచ్చి
12 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మధ్యాహ్నం డిన్నర్ వచ్చి 4 చేస్తాను, ఒక్కోసారి నైట్ ఫుడ్ 11 తింటాను. అంటే బాడీకి ఒక రూల్ ఉండవు అనమాట. అదే సార్. ఇవన్నీ నాకు పారా కమాండో రూల్స్ అంట. పారా కమాండోలో ఏమవుద్దంటే భోజనాలన్నీ కూడా ఆ ఒక టైం బాడీకి అలా ఒక రూల్ పెట్టేసి ఇలాగే ఎందుకంటే అట్లా అట్లా రూల్ ప్రకారం తినాలి అంటే ఎట్ట కుదురుద్ది? అవును సార్. ఇప్పుడు తర్వాత రెండోది తిన్నది బాడీకి వాడుకుంటా ఉండాలి. ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ తింటా ఉన్నాం అంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతా ఉంటుంది అన్నమాట. అదే అండి. తిన్నది బాడీ వాడుకోవాలి. ఓకే. అప్పటికేమి ఇస్తాను, ఒక 12 గంటలు గ్యాప్ ఇస్తాం. అప్పుడు చిన్న తిన్నది అంతా బాడీ మనం ఇంకా ఎక్స్ట్రా ఇవ్వబోలికి అదే లాక్కుంటా ఉంటుంది, దాని ఓకే. మీద బతుకుతాం. ఓకే. ఓకే. లేదంటే మనిషి వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు, ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. అదే జరుగుతుంది సార్ ఇప్పుడు. అయ్యే అది మళ్ళీ అది ఇంకొక టాపిక్. అది ఇంకొక టాపిక్. ఎలా అంటే హౌ టు సర్వైవ్ మినిమం ఫుడ్. ఇఫ్ యూ ఈట్ మోర్ ఫుడ్, సో దెన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్ అన్నమాట. బాడీ గ్లైకోజన్ ఫ్యాట్ అని ఫ్లాట్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనిషి ఏం చేస్తాడంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, పోతే ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్, ఫైబర్ ఇలా ఉంటది ఫుడ్ లో. అయితే సైన్స్ ఏం చెప్పుద్దంటే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వీటి వల్ల ఎనర్జీ ఉండదు, కెలోరీస్ అంట. కెలోరీస్ ఓకే. సైన్స్ లో కెలోరీ. ఫుడ్ తింటే కార్బోహైడ్రేట్స్ 1 గ్రామ్ బర్న్ అయితే 4 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రామ్ ప్రోటీన్ మాంసకృతులు బర్న్ అయితే 4 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రాము ఫ్యాట్ కన్వర్ట్ అయితే బాడీలో 9 క్యాలరీస్ వస్తాయి. ఇప్పుడు మనిషి ఒక బాగా హార్డ్ లేబర్ చేసానికి 2500 క్యాలరీలు కావాలి. మోడరేట్ లేబర్ చేయడానికి 1800 నుంచి 1900 క్యాలరీలు. ఏ పని పాటలు లేని నాలాంటి వాడికి 1400 1500 క్యాలరీలు కావాలి. ఏ అయ్యో పని సార్, మీకు చేయకపోయినా మీకు పని లేకపోవడం ఏంటి సార్? అదే నా మైండ్ ఎక్కువ ప్రాసెస్ అవుతుంది, క్యాలరీలు అవసరం అవుతాయి. అయితే 1400 క్యాలరీలు 1500 క్యాలరీలు కావాలి. అయితే మీరు రోజు ఫుడ్ లో లెక్క పెట్టుకొని రోజుకి 100 గ్రాముల రైసే తిన్నారనుకో, 3 పూటలు కలిపేసి, ఉదయం టిఫిన్ అయినా మధ్యాహ్నం రైస్ అయినా సాయంత్రం మొత్తం కలిపి 100 గ్రాములు తిన్నారనుకోండి రైస్, 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్ 400 క్యాలరీలే ఇస్తాయి. ఆ తర్వాత ఇంకేం తిన్నారు, ఒక 100 గ్రాముల పప్పు తిన్నారు అనుకోండి, 100 ఇంటూ 400, 4 క్యాలరీ, 400 క్యాలరీ, 800 క్యాలరీస్. ఇప్పుడు మీకు కావాల్సిన 1400 క్యాలరీలు ఇక మీరు ఇవ్వలేదు శరీరానికి. అప్పుడు మీరు కడుపు ఉంది బాగా, అప్పుడు ఏం చేస్తుంది, ఈ 600 క్యాలరీస్ ఈ కడుపులో ఉన్న గ్లైకోజన్ ఫ్యాట్ అంటారు. ఏమంటది? గ్లైకోజన్. గ్లైకోజన్. లివర్ ఏం చేస్తుంది అంటే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ని ఫుడ్ తిన్న తర్వాత 1.5 గంటల తర్వాత అది గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఆ గ్లూకోజ్ అది ఎస్పెషల్లీ వైట్ రైస్ తిన్నందువల్ల వెంటనే రిలీజ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే పైన ఆ ప్లేక్ లేయర్ ఉండదు కాబట్టి తౌడు 1.5 hour లో గ్లూకోజ్ రిలీజ్ అయ్యి బాడీలోకి వచ్చేస్తుంది. వచ్చేస్తే బాడీ దాన్ని కొంత టైం దాకా వాడుకోవాలి.